కేంద్రం ఏదైనా డిసైడ్ చేసిందా? కేంద్రం నిర్ణయించలేదే. ఆయా రాష్ట్రాలు వాళ్ళు నిర్ణయించుకున్నారు. మరి ఎవరికి వర్తించింది? మరి 7 ఏళ్లుగా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మరి 7 ఏళ్లుగా మీరే ముఖ్యమంత్రిగా ఉండి, మొదటి టర్మ్ 5 సంవత్సరాలు, తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలు, మరి 7 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రిగా ఉండి 1,00,000 ఎకరాల అమరావతిలో ఇంతవరకు కట్టింది ఎంత? 1,00,000 ఎకరాల అమరావతిలో ఈయన 7 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటూ అమరావతి అనేది తన పెట్ ప్రాజెక్ట్ అంటూ తాను నినాదమిస్తూ తాను ఇంతవరకు కట్టింది ఎంత? నిజంగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయిందా ఇది? నిజంగా అమరావతి అని సెల్ఫ్ ఫైనాన్సా? ఈయన డబ్బా కొట్టినట్టుగా ఏ దేశం పోతే ఆ దేశం బొమ్మలు ఈయన చూపిస్తాడు. ఏ దేశం ఈయన పోయినా ఆ దేశం బొమ్మలు చూపిస్తాడు. చూపించి అదిగో ఇదే అమరావతి అని అంటాడు. మరి ఎంతవరకు వచ్చిందని అడుగుతా ఉన్నా. ఆ దేశాలు ఇక్కడ ఏమైనా కనపడుతున్నాయా? కనీసం భూమునిచ్చిన రైతులకు చెప్పిన హామీలైనా నెరవేర్చాడా ఈ పెద్ద మనిషి? మొదట తీసుకున్న 50,000 ఎకరాల్లో, వెరీ ఇంపార్టెంట్ ఇది, మొదట తీసుకున్న 50,000 ఎకరాల్లోనే రోడ్లు, కేవలం రోడ్లు, కరెంటు, డ్రైనేజ్ అంటే సీవరేజ్, వాటర్, వీటి కల్పనకి అయ్యే ఖర్చు చంద్రబాబు నాయుడు గారు స్వయాన లెక్కల ప్రకారమే, ఈయనే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన లెక్కలు, ఈయనే వివిధ బ్యాంకులకు ఇచ్చిన లెక్కల ప్రకారమే ఎకరాకు 2 కోట్లు అవుతుంది అని చెప్పాడు. అంటే 50,000 ఎకరాలకు అయ్యే 1,00,000 కోట్లకే దిక్కు లేదనుకుంటే, 1,00,000 కోట్లకే దిక్కు లేదనుకుంటే ఇప్పుడు సడన్గా మరో 50,000 ఎకరాలు దీనికి అదనంగా అయ్యే ఖర్చు, దీనికి సడన్గా అదనంగా మరో 50,000 ఎకరాలు యాడ్ చేస్తున్నాడు ఇంతకు ముందున్న 50,000 ఎకరాలు. దానికయ్యే మళ్ళా అదనంగా మరో 1,00,000 కోట్ల రూపాయలు. ఇలా అమరావతిని ఎందుకు పెంచాల్సి వస్తూ ఉంది? ఎందుకు పెంచుకుంటూ పోతున్నారు? ఆ డబ్బులు ఎలా వస్తాయి అంటే 1,00,000 ఎకరాల్లో, ఆ 1,00,000 ఎకరాల్లో కేవలం రోడ్లు వేయడానికి, కేవలం కరెంట్ ఇవ్వడానికి, కేవలం సీవరేజ్ వ్యవస్థ క్రియేట్ చేయడం కోసం, కేవలం నీటి వ్యవస్థ క్రియేట్ చేయడం కోసం, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కోసం ఈ 1,00,000 ఎకరాలలో 2,00,000 కోట్లు కావాలి అని వీళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే. మరి డబ్బులు ఎలా వస్తాయి? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఈ దశాబ్దాలు పట్టే ఈ సమయంలో, ఇన్ని సంవత్సరాలు పట్టే ఈ సమయంలో ఈ 2,00,000 కోట్లు ఇంకా ఎంతగా పెరిగిపోతూ పోతుంది?